we are taking bearer check. So normally a check look like here name, rupees in words, ఒక బాక్స్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఇన్ న్యూమరికల్, రూపీస్ ఇన్ నంబర్. నెక్స్ట్ వచ్చేసి MACR కోడ్, విల్ సీ లేటర్. ఒక IFSC కోడ్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. మనకి ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆర్ బేరర్ అని ఉంటుంది. So generally a check is like this. Okay, so bearer check lo the word bearer on the face of the check is not strike off. So general ga oka check ila untundi. Ee check lo ee word ganaka cancel cheyakunda oka check inko person ki issue cheste danni bearer check antam. A bearer check is one, the person who bears the check is authorized to collect the amount of money. A bearer check is one, the person who bears the check is authorized to collect the money. So ఏ పర్సన్ నేమ్ అయితే ఈ చెక్ మీద ఒక అకౌంట్ హోల్డర్ రాశాడో ఆ పర్సనే ఆ బ్యాంక్ నుంచి మనీ కలెక్ట్ చేసుకోవచ్చు బై ప్లేసింగ్ ది చెక్ ఇన్ ద బ్యాంక్. దట్ ఈస్ కాల్డ్ బేరర్ చెక్. ఓకే, హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ రైటింగ్ దిస్ చెక్ టు ఏ పర్సన్ Shiva. Okay, so now how much I am writing? 10,000 and I numerical value also 10,000. Now I kept a signature. Now, so the person Shiva is the bearer of the check. He can place the check in the bank at the counter of the bank to collect cash from the bank. The bank will not ask any proofs to be submitted by the person Shiva who bears the check. So it is called bearer check. Okay, సో ఒక చెక్ మీద బేరర్ అనే వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ కనుక క్యాన్సిల్ చేయకుండా ఏ పర్సన్కి అయితే మనం మనీ పే చేయాలో ఆ పర్సన్ నేమ్ రాసి సిగ్నేచర్ చేసి ఆ పర్సన్కి చెక్ ఇస్తే అది బేరర్ చెక్ అవుతుంది. ఎనీవన్ కెన్ ప్లేస్ ఏ బేరర్ చెక్ ఇన్ ద బ్యాంక్ టు కలెక్ట్ మనీ. ఇన్ కేస్ ఈ పర్సన్ శివ ఈ చెక్ని కనుక పోగొట్టుకున్నాడు. ఇఫ్ ఏ పర్సన్ లాస్ట్ ఏ చెక్ ఆఫ్ బేరర్, ఏ బేరర్ చెక్ ఈజ్ లాస్ట్ బై ఏ పర్సన్, ఎనీ ఫైండర్ ఆఫ్ దట్ చెక్ కెన్ కలెక్ట్ క్యాష్ ఫ్రమ్ ద బ్యాంక్ బై ప్లేసింగ్ ద చెక్. సో ఈ చెక్ ఎవరికైతే రాశారో ఆ పర్సన్ కనుక ఆ చెక్ని లాస్ అయితే ఆ చెక్ ఎవరికైతే దొరికిందో వాళ్ళు కూడా ఆ చెక్ని తీసుకొని బ్యాంక్లో వేసి క్యాష్ అనేది కలెక్ట్ చేయొచ్చు. అందుకని బేరర్ చెక్స్ ఆర్ రిస్క్. సో ఈ బేరర్ చెక్ అనేవి సమ్వాట్ రిస్క్ అనమాట. ఎందుకు రిస్క్ అంటే ఎనీవన్ కెన్ కలెక్ట్ క్యాష్ ఫ్రమ్ కౌంటర్ ఆఫ్ ద బ్యాంక్ బై ప్లేసింగ్ ఏ బేరర్ చెక్. ఒక బేరర్ చెక్ని ప్లేస్ చేసి ఎవరైనా బ్యాంక్ దగ్గర నుంచి క్యాష్ విత్డ్రా చేయొచ్చు. సో అందుకని దీస్ చెక్స్ ఆర్ రిస్క్. ఓకే, ఒక బ్యాంక్ ఎప్పుడు కూడా ఒక బేరర్ చెక్ని ప్లేస్ చేసినప్పుడు ప్రూఫ్ సబ్మిట్ చేయమని అడగదనమాట. ఏ బ్యాంక్ విల్ నాట్ ఆస్క్ ఎనీ ప్రూఫ్స్ టు బి సబ్మిటెడ్ బై బేరర్ చెక్ హోల్డర్స్. ఓకే, అందుకని అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఈ చెక్ ఇలాంటి చెక్స్ అనేవి సమ్వాట్ రిస్కీ చెక్స్. అందుకనే నెక్స్ట్ టైప్ ఆఫ్ చెక్ వచ్చేసి ఆర్డర్ చెక్. ఓకే, నెక్స్ట్ చెక్ ఈజ్ ఆర్డర్ చెక్. What is order check? The second type of check, order check. Order check. సో బేరర్ చెక్స్లో ఎవరైనా లాస్ అయితే అవి ఎవరైనా బ్యాంక్లో ప్లే చేసి మరి క్యాష్ అనేది విత్డ్రా చేయొచ్చు. సో అందువల్లనే ఆర్డర్ చెక్స్ ఆర్ నాట్ రిస్కీ బికాస్ ద వర్డ్ బేరర్ ఈజ్ స్ట్రైక్ ఆఫ్. ఓకే, ఒక చెక్ మీద ఉండే వర్డ్ బేరర్ అనేది ఒక స్ట్రైక్ ఆఫ్, క్యాన్సిల్ చేసాం, అప్పుడు ఆ చెక్ ఆర్డర్ చెక్ అవుతుంది. An order check
can place only by the person whose name is written on the face of the check. ఒక చెక్ మీద ఎవరి నేమ్ అయితే రాసామో వాళ్ళు మాత్రమే ఆర్డర్ చెక్ని బ్యాంక్లో సబ్మిట్ చేసి క్యాష్ విత్డ్రా చేయగలరు. While the bank issuing money by taking an order check, it will ask the check holder to submit some KYC proofs. అంటే ఒక ఆర్డర్ చెక్ని ఎవరైతే బ్యాంక్లో ప్లేస్ చేసి క్యాష్ తీసుకుంటున్నారో వాళ్ళని ఆ బ్యాంకు ఆ నేమ్కి సంబంధించిన ప్రూఫ్స్ చూపించమని అడుగుతుందన్నమాట. బ్యాంక్ కలెక్ట్స్ ప్రూఫ్స్ ఫ్రమ్ ద ఆర్డర్ చెక్ హోల్డర్స్. ఎవరైతే ఆర్డర్ చెక్ బ్యాంక్లో ప్లేస్ చేసి క్యాష్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి బ్యాంక్స్ ప్రూఫ్స్ తీసుకుంటుంది. సో అందుకనే దీన్ని ఆర్డర్ చెక్ అంటాం. సో బ్యాంక్స్ విల్ పే క్యాష్ ఓన్లీ టు దట్ పర్సన్ హూజ్ నేమ్ ఈజ్ రిటర్న్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద చెక్, దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్. సో సింపుల్గా ఈ వర్డ్ బేరర్ అనేది క్యాన్సిల్ చేస్తే అది ఆర్డర్ చెక్ అవుతుంది. ఐదర్ దట్ పర్సన్ కెన్ రైట్ ఆర్డర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇస్ బేరర్. ఓకే, ఈ వర్డ్ క్యాన్సిల్ చేసి ఆర్డర్ అయినా రాయొచ్చు, లేకపోతే అలా వదిలేసినా కానీ సింపుల్గా అలా లీవ్ చేసినా అది ఆర్డర్ చెక్ అవుతుంది. సో వీ కెన్ అవాయిడ్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బేరర్ చెక్. బేరర్ చెక్లో ఉన్న రిస్క్ని ఇక్కడ అవాయిడ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఆర్డర్ చెక్. థర్డ్ టైప్ ఆఫ్ చెక్, దట్ ఈస్ యాంటీడేటెడ్ చెక్. Third type of check is antedated check. Antedated check. Third type of check, antedated check. If a check is issued by prior to the date of signing a check, prior to the date of signing a check, this type of check is known as antedated check. అంటే ఏంటంటే ఒక చెక్ ఒక పర్సన్ ఎప్పుడైతే రాస్తున్నాడో ఆ డేట్ కాకుండా ఒక పాస్ట్ డేట్ రాస్తే చెక్ మీద దాన్ని యాంటీడేటెడ్ చెక్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డేట్ ఉంటుంది ఒక చెక్కి. ఓకే, సంథింగ్ ఒక డేట్ ఉంటుంది. యాంటీడేట్ చెక్ అంటే ఏంటంటే past date is writing on the face of the check is called antedated check. అంటే టుడే డేట్ ఈజ్ మామూలుగా ఈరోజు డేట్ ఎంత అంటే 2nd February 2020 కదా. యాక్చువల్ డేట్ వచ్చేసి 2nd February 2020. కానీ past date I am writing on the face of the check, that is 1st January 2020. Today is 2nd February 2020, but I am writing check with past date on the check, that is 1st January 2020. A past date is writing on the face of the check is called antedated check. From that date, a check is valid for 3 months from the date of issue. Generally, for how many days a check is valid? A check is valid only for 3 months from the date of the issue. ఒక చెక్ ఇష్యూ చేసిన డేట్ నుంచి 3 months వరకు వ్యాలిడ్ అనమాట. ఓకే, సో దాన్ని మనం యాంటీడేటెడ్ చెక్ అంటాం. అంటే యాక్చువల్గా చెక్ రాసిందేమో 2nd February 2020, కానీ ఆ చెక్లో ఆ పర్సన్ మెన్షన్ చేసిన డేట్ ఏంటంటే 1st January 2020. అంటే పాస్ట్ అయిపోయిన డేట్ని ఒక చెక్ మీద రాసి చెక్ ఇష్యూ చేయడాన్ని యాంటీడేటెడ్ చెక్ అంటాం. దట్ చెక్ విల్ కమ్ ఇన్ టు ఎన్ఫోర్స్ ఫ్రమ్ ద పాస్ట్ డేట్ టు 3 months వరకు. ఆ చెక్ ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే ఆ చెక్ మీద ఉన్న డేట్ దగ్గర నుంచి ఒక 3 months వరకు వ్యాలిడ్ అనమాట. అకార్డింగ్ టు RBI వ్యాలిడిటీ రూల్స్, చెక్స్ డిమాండ్ డ్రాఫ్ట్స్ ఆర్ వ్యాలిడ్ ఫర్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. సో ఫ్రమ్ April 1st 2012 నుంచి, ఫ్రమ్ April 1st 2012 RBI mandated all checks and DDs, demand drafts, are valid for 3 months from the date of the issue. Checks అయినా DD అయినా 3 months వరకు మాత్రమే వ్యాలిడ్, అవి ఇష్యూ చేసిన డేట్ దగ్గర నుంచి. అంతకుముందు DD is valid for 6 months అనమాట బిఫోర్ from the date of issue. But now all checks and DDs are valid for only 3 months from the date of issue. So here that is the meaning of antedated check.
And fourth type of check, post dated check. Post dated check. Antedated check అంటే ఏంటి? Past date writing on the face of the check is called antedated check. Post dated check అంటే past date కాకుండా future date is writing on the face of the check is called antedated check. Future date is writing on the face of the check is called post dated check. Today is 2nd February 2020, but I am writing 1st March 2020. Okay, future date. Actually today I am writing check that is on 2nd February 2020, but I have mentioned a date of 1st March 2020. So ఇది future date అన్నమాట. Future date is writing on the face of the check. The check can placed by the person when after 1st March 2020. సో ఇలాంటి చెక్స్ అంటే ఒక ఫ్యూచర్లో వచ్చే డేట్ని ఒక చెక్ మీద మెన్షన్ చేయడాన్ని ఫ్యూచర్ డేటెడ్ చెక్ అంటాం అనమాట. సో దట్ చెక్ విల్ బీ వ్యాలిడ్ ఫ్రమ్ ద డేట్ విచ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద చెక్ అనమాట. సో ఆ డేట్ దగ్గర నుంచి ఆ చెక్ 3 months వ్యాలిడ్ ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ డేటెడ్ చెక్ ఆర్ ఎల్స్ పోస్ట్ డేటెడ్ చెక్. సో this type of check is known as post dated check. And fifth type of check, stale check. Stale check. Stale check. What is stale check? If a check is placed at the counter of the bank after expiration of its time period. ఒక చెక్ యొక్క టైం పీరియడ్ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత దాన్ని బ్యాంక్లో ప్రజెంట్ చేస్తే దాన్ని స్టేల్ చెక్ అంటాం. అంటే ఒక టైం పీరియడ్, ఒక చెక్ యొక్క వ్యాలిడిటీ టైం పీరియడ్ అయిపోయింది. సో అలాంటి చెక్స్ని మనం ఏమంటామంటే స్టేల్ చెక్స్ అంటాం. జనరల్లీ ఏ చెక్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. దట్ చెక్ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ 3 months ఇన్ ద బ్యాంక్, దట్ ఈస్ కాల్డ్ స్టేల్ చెక్. నెక్స్ట్ సిక్స్త్ టైప్ ఆఫ్ చెక్, క్రాస్డ్ చెక్. ఫిఫ్త్ టైప్ ఆఫ్ చెక్ వచ్చేసి క్రాస్డ్ చెక్. Crossed check. What is crossed check? If two transversal lines were drawn on the face of the check is called crossed check. Two transversal The next type of the check is crossed check. What is crossed check? Two transversal lines were drawn on the face of the check is called crossed check. These transversal lines are crossing on the face of the check or any corner of the check. So, రెండు parallel lines ని, transversal lines ని ఒక చెక్ ఫేస్ మీద డ్రా చేసినట్టయితే లైక్ దిస్. సో ఇలా రెండు లైన్స్ని ఒక చెక్ మీద డ్రా చేస్తే దాన్ని క్రాస్డ్ చెక్ అంటాం. సో ఈ రెండింటిని ఏమంటామంటే ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటాం. ఓకే, సో ఈ రెండు లైన్స్ ఫేస్ ఆఫ్ ద చెక్ మీద అయినా డ్రా చేయొచ్చు, లేకపోతే కార్నర్ ఆఫ్ ద చెక్ మీద అయినా డ్రా చేయొచ్చు. అయితే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాసింగ్స్ ఉంటాయి. సో ఇలా 2 ట్రాన్స్వర్సల్ లైన్స్ డ్రా చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ రిటర్న్ అకౌంట్ పేయీ. సో హియర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాసింగ్స్ అనమాట. సో అకౌంట్ పేయీ చెక్, దీన్ని అకౌంట్ పేయీ చెక్ అంటాం. అంటే ఏ బ్యాంక్ విల్ డిపాజిట్ క్యాష్ టు ఏ పర్టికులర్ అకౌంట్ మెన్షన్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద చెక్, దట్ ఈస్ కాల్డ్ అకౌంట్ పేయీ చెక్. అంటే ఒక బ్యాంకు ఒక చెక్ ప్లేస్ చేస్తే క్యాష్ చేతికి ఇవ్వకుండా అకౌంట్లో మాత్రమే డిపాజిట్ చేస్తుంది, దాన్ని అకౌంట్ పేయీ చెక్ అంటాం. సో ఇలా 2 ట్రాన్స్వర్సల్ లైన్స్ ఎందుకు డ్రా చేస్తారంటే టు గివ్ certain type of directions to bank in different ways to pay cash to the payee. సో ఈ చెక్ని ఎవరైతే బ్యాంక్లో పే చేస్తారో
వాళ్ళకి మనీ ఎలా పే చేయాలని బ్యాంకుకి డైరెక్షన్ ఇవ్వడం కోసం ఎవరైతే ఈ చెక్ని ఇష్యూ చేస్తారో వాళ్ళు డ్రా చేస్తారనమాట. సో దాన్ని మనం అకౌంట్ పే చెక్ అంటాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ క్రాస్డ్ చెక్. అండ్ నెక్స్ట్ వన్ ఓపెన్ చెక్. నెక్స్ట్ వన్, ద సెవెంత్ వన్ ఈజ్ ఓపెన్ చెక్. Open check. What is open check? Two transversal lines were not drawn on the face of the check. ఒక చెక్ మీద ఎలాంటి లైన్స్ డ్రా చేయకపోతే దాన్ని ఓపెన్ చెక్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఓపెన్ చెక్. ఫర్ ఎగ్జాంపుల్, సింప్లీ ఏ బేరర్ చెక్ ఈజ్ ఆల్సో ఓపెన్ చెక్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ చెక్ ఆర్ ఎల్స్ అన్క్రాస్డ్ చెక్. ఓపెన్ చెక్ ఆర్ ఎల్స్ అన్క్రాస్డ్ చెక్. ఒక చెక్ మీద ఎలాంటి ప్యారలల్ లైన్స్, ట్రాన్స్వర్సల్ లైన్స్ డ్రా చేయకుండా ఉంటే దాన్ని మనం ఓపెన్ చెక్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంకర్స్ చెక్. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంకర్స్ చెక్. ఎయిత్ వన్ బ్యాంకర్స్ చెక్. బ్యాంకర్స్ చెక్ అంటే ఏంటి? దీస్ టైప్స్ ఆఫ్ చెక్స్ ఆర్ ఇష్యూడ్ బై ఏ బ్యాంక్ itself and guarantee a payment, and these checks are not dishonored as the money will be paid to bank before hand. ఒక బ్యాంకర్స్ చెక్ అంటే ఏంటంటే, ఒక బ్యాంకు, వీఆర్ ఆస్కింగ్ ఏ బ్యాంక్ టు ఇష్యూ చెక్. ఒక బ్యాంకు మనకి చెక్ ఇస్తుంది అనమాట. దాన్ని మనం బ్యాంకర్స్ చెక్ అంటాం. ఆల్రెడీ వీ పెయిడ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ టు బ్యాంక్ ఇన్ ఆర్డర్ టు ఇష్యూ ఏ చెక్ బై ద బ్యాంక్ టు అస్. మనము ఒక బ్యాంకుకి మనీ పే చేసి చెక్ ఇవ్వమని అడుగుతున్నాం అనమాట. ఆ బ్యాంక్ ఇష్యూ చేసే చెక్ని మనకి బ్యాంకర్స్ చెక్ అంటాం. ఆ చెక్ వీ కెన్ పే టు సమ్ వన్. దట్ చెక్, ఆ చెక్ని మనం ఎవరికైనా ఇన్స్టెడ్ ఆఫ్ మనీ ఆ చెక్ని మనం పే చేయవచ్చు అనమాట. ఒక బ్యాంక్ మనకి చెక్ ఇష్యూ చేస్తుంది బికాజ్ వీ పేడ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ టు దట్ బ్యాంక్ ఈజ్ ఇష్యూయింగ్ చెక్ టు అస్. సో దాన్ని మనం బ్యాంకర్స్ చెక్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి traveler's check. The ninth type of the check is called traveler's check, which is very famous. Traveler's check. A traveler's check is a medium of exchange that can be used in place of hard currency. A traveler's check is a medium of exchange that can be used instead of hard currency. Okay, hard currency ni manam traveler's check ante, traveler's checks are used to issue in terms of famous world currencies. సో ఈ ట్రావెలర్ చెక్ని కొన్ని వరల్డ్లో ఉన్న ఫేమస్ కరెన్సీస్లోనే ఇష్యూ చేస్తూ ఉంటారు. లైక్ పౌండ్, యూరో, యుఎస్ డాలర్, RMB, యాన్. ఓకే, ఇలాంటి అంటే చైనా కరెన్సీ, లేకపోతే యుఎస్ కరెన్సీ, యూరోపియన్ కంట్రీస్ కరెన్సీస్, యూరో కరెన్సీ, సో పౌండ్, యూకే కరెన్సీ. సో ఇలాంటి కరెన్సీలో ఈ ట్రావెలర్ చెక్ని ఇష్యూ చేస్తూ ఉంటారనమాట. అంటే మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ అయ్యేటప్పుడు హార్డ్ కరెన్సీని క్యారీ చేయకుండా సింపుల్గా ఈ ట్రావెలర్ చెక్ని క్యారీ చేసి అక్కడ మనం మనీ అనేవి తీసుకోవచ్చు. అందుకనే ఈ ట్రావెలర్ చెక్ అనేవి సో నంబర్ ఆఫ్ ఫేమస్ వరల్డ్ కరెన్సీస్లో మాత్రమే ఇష్యూ చేస్తూ ఉంటారు. సో ఒక హార్డ్ కరెన్సీ క్యారీ చేయటం అనేది ఒక రిస్క్ అనమాట. సో హార్డ్ కరెన్సీని క్యారీ చేయకుండా మనం సింపుల్గా ఈ ట్రావెలర్స్ చెక్ అనేది క్యారీ చేసేసి మనం అక్కడ మనీ విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వాట్? ట్రావెలర్స్ చెక్. ఓకే, దీస్ టైప్ ఆఫ్ చెక్స్ నార్మల్లీ యూజ్డ్ టు విత్డ్రా మనీ వైల్ ట్రావెలింగ్. ఓకే, దట్ ఈస్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టైప్ ఆఫ్ చెక్ వచ్చేసి సెల్ఫ్ చెక్ అనమాట. సెల్ఫ్ చెక్. సెల్ఫ్ చెక్ 10th. Self check. A self check is one, it is written by drawer as pay self to receive the money in the physical form from the bank where he holds his account. అంటే మనకి ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్లో నుంచి మనం క్యాష్ విత్డ్రా చేయాలంటే మనకు మనమే ఒక చెక్ రాసుకొని దాన్ని బ్యాంక్లో ప్లే చేసి హార్డ్ కరెన్సీని మనం విత్డ్రా చేస్తున్నాం. దాన్ని మనం సెల్ఫ్ చెక్ అంటాం. Okay, and next one is, it is also one of the important term, mutilated check. 11th type of check, mutilated
మిటిలేటెడ్ బ్యాంక్ నోట్, చినిగిపోయిన కరెన్సీ నోట్ని మిటిలేటెడ్ కరెన్సీ నోట్ అంటాం. అలానే మిటిలేటెడ్ చెక్ అంటే ఏంటంటే దిస్ టైప్ ఆఫ్ చెక్ ఈజ్ టోన్ ఇంటూ 2 or more pieces. A check is torn into 2 or more pieces. ఒక చెక్ని 2 లేదా 3 పీసెస్గా అయిపోతే దాన్నే మనం మ్యూటిలేటెడ్ చెక్ అని అంటాం అన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఫర్ పేమెంట్ సచ్ ఎ చెక్ బ్యాంక్ విల్ నాట్ మేక్ పేమెంట్ అగైనెస్ట్ సచ్ ఎ చెక్ వితౌట్ గెటింగ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద డ్రాయర్. సో ఒక మ్యూటిలేటెడ్ చెక్, ఒక చినిగిపోయిన చెక్ని బ్యాంక్లో ప్లేస్ చేస్తాం మనీ విత్డ్రా చేయడానికి. సో అలాంటి చెక్స్ ప్లే చేసినప్పుడు బ్యాంకు ఎవరైతే ఆ చెక్కుని ఇష్యూ చేశారో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మాత్రమే అది మనీ అనేది ఇష్యూ చేస్తుంది, క్యాష్ అనేది ఇష్యూ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మిటిలేటెడ్ చెక్. నెక్స్ట్ వన్ ఈజ్ గిఫ్ట్ చెక్. 11th one is gift check. 12th one is gift check. This type of check issued by banks for what purpose? With small extra charges when customer demands gift check. For example, example ఏంటంటే honor gift check in cricket tournament or cricket matches. క్రికెట్ మ్యాచెస్ జరిగేటప్పుడు కొంత క్యాష్ ప్రైజ్ని ప్లేయర్స్కి ఇస్తూ ఉంటారు, దాన్నే మనం గిఫ్ట్ చెక్ అంటాం. ఒక బ్యాంకు ఒక గిఫ్ట్ చెక్ని ఇష్యూ చేస్తుంది అనమాట బై టేకింగ్ సమ్ ఎక్స్ట్రా ఛార్జెస్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ గిఫ్ట్ చెక్. నెక్స్ట్ వచ్చేసి బ్లాంక్ చెక్. 13th మోడల్, ద 13th టైప్ ఆఫ్ చెక్ బ్లాంక్ చెక్. వాట్ ఈస్ బ్లాంక్ చెక్? ఎవరైతే ఒక చెక్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ సిగ్నేచర్ పెట్టి రిమైనింగ్ కాలమ్స్ అన్నిటినీ, అంటే ఎలాంటి రూపీస్ కానీ ఎవరికి ఇష్యూ చేస్తున్నారో కానీ ఎంత ఇష్యూ చేస్తున్నారో ఏమీ రాయరనమాట. దాన్ని మనం బ్లాంక్ చెక్ అంటాం. దీన్నే ఒక బ్లాంక్ చెక్. నథింగ్ ఈజ్ రిటర్న్ అదర్ దెన్ సిగ్నేచర్ ఆఫ్ ద హోల్డర్ ఆఫ్ ద చెక్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద చెక్ ఈజ్ కాల్డ్ బ్లాంక్ చెక్. ఎలాంటివి రాయకుండా జస్ట్ ఒక చెక్ ఇష్యూయర్ తన సైన్ సిగ్నేచర్ చేసి ఆ చెక్ని అన్ని కాలమ్స్ ఎంటీగా లీవ్ చేయడాన్ని మనం బ్లాంక్ చెక్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి పే యువర్ సెల్ఫ్ చెక్. పే యువర్ సెల్ఫ్ చెక్. 14th టైప్ పే యువర్ సెల్ఫ్. Pay yourself check. What is this pay yourself check? These are the type of crossed check to the bank asking the bank deduct money from his account into bank's own account. Okay, ఒక కస్టమరు ఒక బ్యాంక్ని ఒక కస్టమరు ఒక పే యువర్ సెల్ఫ్ చెక్ అనేది రాసి ఆ బ్యాంక్ని ఏమని అడుగుతున్నాడంటే అతని అకౌంట్లో నుంచి కొంత అమౌంట్ని డిడక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ చెక్స్ అనేవి యూజ్ చేస్తున్నాడు. దాన్ని మనం పే యువర్ సెల్ఫ్ చెక్ అంటాం అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడన్నా ఒక డీడీ తీయాలి. ఒక డీడీ తీయాలంటే మన దగ్గర హార్డ్ క్యాష్ లేదనుకుందాం, కానీ ఒక బ్యాంక్తో మనకి అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ అకౌంట్లో మనకి సేవింగ్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం డీడీ తీయటానికి మనం ఒక బ్యాంక్కి పే యువర్ సెల్ఫ్ చెక్ అనేది రాసి ఆ బ్యాంక్ని మన అకౌంట్లో నుంచి కొంత అమౌంట్ డిడక్ట్ చేసుకొని డీడీ తీయమని అడుగుతున్నాం. దాన్నే పే యువర్ సెల్ఫ్ చెక్ అని అంటామన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లోకల్ చెక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లోకల్ చెక్. సో వాట్ ఈజ్ లోకల్ చెక్? 15th టైప్ ఆఫ్ చెక్. సో లోకల్ చెక్ అంటే ఏంటి? వాట్ ఈజ్ లోకల్ చెక్? దిస్ టైప్ ఆఫ్ చెక్ is valid in the given city and a given branch in which the drawer has an account. ఒక లోకల్ చెక్ అంటే అది ఆ లొకాలిటీ ఆఫ్ ద సిటీలోనే వ్యాలిడ్ అనమాట. ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ హోల్డర్ ఉండి ఒక కస్టమరు ఆ చెక్ని ఇష్యూ చేశాడో ఆ బ్రాంచ్లో మాత్రమే ఆ చెక్ వ్యాలిడ్ అనమాట. ఓకే, ఆ లోకల్ సిటీలోనే చెక్ వ్యాలిడ్ అనమాట. అవుట్ స్టేషన్ చెక్ అంటే నెక్స్ట్ వన్ ఈజ్ అవుట్ స్టేషన్ చెక్. Outstation check. Next one is outstation check. If the local check is presented in other cities, it shall attract some fixed banking charges. ఒక లోకల్ చెక్ని అవుట్ స్టేషన్లో యూజ్ చేస్తే దాన్ని మనం అవుట్ స్టేషన్ చెక్ అంటాం. అలాంటి చెక్స్ తీసుకొని మనీ ఇవ్వాలంటే బ్యాంక్స్ కొంత ఎక్స్ట్రా అమౌంట్ అనేవి ఛార్జ్ చేస్తాయి అన్నమాట.
దాన్నే మనం అవుట్ స్టేషన్ చెక్ అంటాం. ద నెక్స్ట్ చెక్ ఈజ్ ఎట్ పార్ చెక్. ఎట్ పార్ చెక్ 17th వచ్చేసి ఎట్ పార్ చెక్. ఎట్ పార్ చెక్ అంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ చెక్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఎట్ ఆల్ ఇట్స్ బ్రాంచెస్ అక్రాస్ ద కంట్రీ. ఒక బ్యాంక్ ఒక చెక్ని వాళ్ళ ఇండియాలో ఉన్న అన్ని బ్రాంచెస్ దగ్గర యాక్సెప్ట్ చేస్తుంటే దాన్ని ఎట్ పార్ చెక్ అంటాం. ఏదైనా ఒక బ్యాంకు ఒక చెక్ని ఇండియాలో ఉన్న వాళ్ళ అన్ని బ్రాంచెస్ దగ్గర ఆ చెక్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఎట్ పార్ చెక్ అంటాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్. ఓకే, దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది చెక్స్. సో అయితే let us see what is clearing process of the checks by the banks. Banks ఒక చెక్ని ఎలా క్లియర్ చేస్తాయి? According to CTS 2010 standard, all banks mandatorily should print their checks according to the guidelines of CTS 2010. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళ చెక్ బుక్స్ని CTS 2010 స్టాండర్డ్స్ ప్రకారమే ప్రింట్ చేయాలి. వాట్ ఈజ్ దిస్ CTS 2010? చెక్ ట్రంకేషన్ సిస్టమ్.